ఇరాన్ ఈ పేరు వినగానే మనకు చాలా విషయాలు గుర్తొస్తాయి. కానీ ఇది కేవలం ఒక దేశం కాదు. ఇది 4000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఒక మహానాగరికత. ఎన్నో సామ్రాజ్యాల వైభవాన్ని చూసింది, విదేశీ దండయాత్రల వేదనను అనుభవించింది, విప్లవాల సెగల్లో రగిలింది. ఇవన్నీ కలిస్తేనే ఇరాన్ కథ. మరి ఇంత గొప్ప చరిత్ర ఉన్న దేశం ఈరోజు ప్రపంచాన్ని భయపెట్టే ఒక పెద్ద సంక్షోభంలోకి ఎలా వెళ్ళింది? ఆ కథ తెలుసుకోవాలంటే మనం కొంచెం టైం ట్రావెల్ చేయాలి. సరే, ఈ కథను మనం ఎక్కడ మొదలు పెడదాం? గతం నుంచి కాదు, భవిష్యత్తు నుంచి. ఊహించుకోండి, సంవత్సరం 2026, తేదీ ఫిబ్రవరి 28. ప్రపంచమంతా ఊపిరి బిగబట్టి చూస్తున్న ఒక రోజు. ఆ రోజు తెల్లవారుజామున ఇంకా పూర్తిగా చీకటి కూడా వీడలేదు. అప్పుడే అమెరికా, ఇజ్రాయెల్ సైన్యాలు కలిసి ఇరాన్పై ఒక్కసారిగా భీకరమైన దాడులు మొదలుపెట్టాయి. ఈ దాడుల వెనుకున్న టార్గెట్ ఒకటే: ఇరాన్ సర్వోన్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ. టెహ్రాన్లోని ఆయన నివాసంపై దాడిచేసి ఆయన్ని అంతమొందించడమే లక్ష్యం. అనుకున్నట్టే వాళ్లు విజయం సాధించారు. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. 4000 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న ఒక నాగరికత ఇలాంటి దారుణమైన పరిస్థితికి ఎలా చేరుకుంది? ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం ఇరాన్ చరిత్ర పుటల్ని వనక్కి తిప్పాల్సిందే. ఈ సంక్షోభం మూలాలను అర్థం చేసుకోవాలంటే మనం ఇరానియన్ల మనసులో ఏముందో చూడాలి. వాళ్ల గుర్తింపులో 2 విషయాలు చాలా బలంగా కనిపిస్తాయి. ఒకటి, వాళ్ల ప్రాచీన చరిత్రకు సంబంధించిన గర్వం. 2, ఈ ఆధునిక ప్రపంచం వాళ్లకిచ్చిన తీరని వేదన. ఈ గర్వం, ఈ వేదన, ఈ రెండింటి మధ్య నడిచిన కథే ఇరాన్ కథ. పదండి, ఆ కథ ఎక్కడ మొదలైందో చూద్దాం. ఇరానియన్ల గర్వానికి పునాది ఎక్కడుందంటే ఇక్కడే. క్రీస్తు పూర్వం 550వ సంవత్సరంలో సైరస్ ది గ్రేట్ స్థాపించిన ఎకెమినెడ్ సామ్రాజ్యం ప్రపంచంలోనే మొట్టమొదటి సూపర్ పవర్ అని చెప్పొచ్చు. అయితే దీని ప్రత్యేకత ఏంటంటే ఇది కేవలం ఆక్రమణలతో సరిపెట్టుకోలేదు. తాము గెలిచిన ప్రజల సంస్కృతిని, మతాల్ని గౌరవించింది. చాలా సహనంతో పాలించింది. ఆ గొప్ప వారసత్వం ఇప్పటికీ వాళ్ల రక్తంలో ఉంది. కానీ అలెగ్జాండర్ దండయాత్రతో ఇరాన్ చరిత్రలో ఒక కొత్త ట్రెండ్ మొదలైంది. అదేంటంటే బయటనుంచి వచ్చి ఆక్రమిస్తారు, కాని కొన్నాళ్లకి పర్షియన్ సంస్కృతి ఎంత బలంగా ఉంటుందంటే వచ్చినవాళ్లనే తన లోపల కలిపేసుకుంటుంది. చివరికి మళ్లీ పర్షియన్ గుర్తింపే బలంగా నిలబడుతుంది. ఇది వాళ్ల చరిత్రలో పదే పదే జరిగింది. సేమ్ 7వ శతాబ్దంలో అరబ్బులు దండెత్తి వచ్చినా ఇదే రిపీట్ అయింది. ఫేమస్ హిస్టోరియన్ బర్నార్డ్ లూయిస్ ఒక మాటంటారు: ఇరాన్ ఇస్లాం మతాన్ని స్వీకరించింది కానీ అరబ్ దేశంగా మారలేదు. పర్షియన్లుగానే ఉండిపోయారు. అంటే వాళ్లు ముస్లింలు అయ్యారు, కానీ వాళ్ల భాష, సంస్కృతి, వాళ్ల పర్షియన్ గుర్తింపును మాత్రం వదులుకోలేదు. సరే, ప్రాచీన గర్వాన్ని పక్కన పెడితే ఇప్పుడు వాళ్ల ఆధునిక వేదన దగ్గరికి వద్దాం. మోడర్న్ ఇరాన్ చరిత్రను మలుపు తిప్పిన ఒకే ఒక సంఘటన 1953 తిరుగుబాటు. ఇది వాళ్ల మనస్సుల్లో ఎప్పటికీ మానిపోని ఒక పెద్ద గాయం. కథ చాలా సింపుల్, కానీ చాలా దారుణమైనదే. ఇరాన్ ప్రజలు మొహమ్మద్ మొసద్దెక్ అనే నాయకుణ్ణి ఎన్నుకున్నారు. ఆయన ఒకే ఒక డేరింగ్ స్టెప్ తీసుకున్నాడు. ఏళ్ల తరబడి బ్రిటన్ దోచుకుంటున్న తమ ఆయిల్ ఇండస్ట్రీని జాతీయం చేసేశాడు. అంటే అది ఇకపై ఇరాన్ ప్రజల సొత్తు అని ప్రకటించాడు. ఇంకేముంది, పశ్చిమ దేశాలకు ఇది అస్సలు నచ్చలేదు. వెంటనే అమెరికా CIA, బ్రిటన్ MI6 రంగంలోకి దిగాయి. ఫేక్ ప్రచారాలు, అల్లర్లతో దేశాన్ని అల్లకల్లోలం చేసి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలదోశారు. వాళ్లకు కావలసిన మాట వినే షాను మళ్లీ అధికారంలో కూర్చోబెట్టారు. ఆ ఒక్క సంఘటన ఇరానియన్ల మనసులో పశ్చిమ దేశాలమీద ఎప్పటికీ చెరిగిపోని అపనమ్మకాన్ని ముద్రవేసింది. తమ డెమోక్రసీని, తమ ఆస్తిని కాపాడుకోవాలనుకుంటే విదేశీ శక్తులు ఎంతకైనా తెగిస్తాయని వాళ్లకు కళ్లకు కట్టినట్టు అర్థమైంది. 1979లో వచ్చిన ఇస్లామిక్ విప్లవానికి అసలు నిప్పు రగిలించింది ఈ గాయమే. ఓకే, మరి 1953లో పడిన ఆ గాయం 1979 విప్లవానికి ఎలా దారితీసింది? ఆ విప్లవం తర్వాత వచ్చిన కొత్త ప్రభుత్వం ఎలాంటి వ్యూహాలు పన్నింది? ఇప్పుడు చూద్దాం. షా పాలన చాలా విచిత్రంగా ఉండేది. ఒకవైపు ఆయిల్ డబ్బుతో దేశాన్ని బాగా డెవలప్ చేశాడు. రోడ్లు, హాస్పిటల్స్, యూనివర్సిటీలు కట్టించాడు. కాని మరోవైపు CIA ట్రైనింగ్ ఇచ్చిన సావాక్ అనే సీక్రెట్ పోలీసులతో తనను వ్యతిరేకించేవాళ్లని చాలా క్రూరంగా అణిచివేసేవాడు.
దాంతో ప్రజలకు తమ గొంతు వినిపించడానికి మసీదులు తప్ప వేరే చోటు లేకుండా పోయింది. చాపడిపోయాక కొత్త ప్రభుత్వం ఒక కొత్త స్ట్రాటజీని ఆలోచించింది. ముఖ్యంగా ఇరాన్-ఇరాక్ యుద్ధంలో అమెరికా లాంటి దేశాలన్నీ సద్దాం హుస్సేన్కి సపోర్ట్ చేయడంతో వాళ్లకో విషయం అర్థమైంది. అమెరికా ఇజ్రాయెల్తో నేరుగా యుద్ధం చేసి గెలవడం కష్టమని. అందుకే అసమాన యుద్ధం అనే పద్ధతిని ఎంచుకున్నారు. సింపుల్గా చెప్పాలంటే డైరెక్ట్గా ఫైట్ చేసే బదులు చుట్టుపక్కల దేశాల్లోని తమకు మద్దతిచ్చే గ్రూపులకి డబ్బు, ఆయుధాలు, ట్రైనింగ్ ఇచ్చి వాళ్ల ద్వారా తమ శత్రువుల్ని దెబ్బతీయడం అన్నమాట. ఆ స్ట్రాటజీ కోసం వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారో చూడండి. లెబనాన్లోని హెజ్బుల్లాకి ఏడాదికి దాదాపు $1 బిలియన్, పాలస్తీనాలోని హమాస్కి, యెమన్లోని హూథీలకి $100 మిలియన్ల. అంటే శత్రువు తమ దేశం దాకా రాకముందే వాళ్లను వేరే చోట అడ్డుకోవాలన్నది వాళ్ల ప్లాన్. దీనికోసం ఇరాన్ ఎంతైనా ఖర్చు పెడుతోంది. సరే, ఇప్పుడు కథ వేగంగా ముందుకు వెళుతోంది. ఈ చారిత్రక ఉద్రిక్తతలన్నీ ఒక్కసారిగా ఎలా మండిపోయాయి, మనం మొదట్లో మాట్లాడుకున్న ఆ సంక్షోభానికి ఎలా దారితీశాయో చూద్దాం. ఒక్కసారి టైంలైన్ చూడండి, అంతా ఎంత ఫాస్ట్గా జరిగిపోయిందో అర్థమవుతోంది. 2022లో మహ్సా అమీని మరణంతో దేశమంతా నిరసనలు. 2023లో ఇరాన్ సపోర్టున్న హమాస్ ఇజ్రాయెల్పై దాడి. 2025లో ఇరాన్ న్యూక్లియర్ సైట్లపై మొదటిసారి డైరెక్ట్ అటాక్స్. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి. చివరికి ఫిబ్రవరి 2026లో ఆ పెద్ద ఆపరేషన్కే దారితీశాయి. ఇలాంటి ఘర్షణలులో నష్టపోయేదే ఎవరు? మామూలు ప్రజలే. హ్యూమన్ రైట్స్ ఏజెన్సీల ప్రకారం ఆ మొదటి దాడుల్లోనే సుమారు 742 మంది సాధారణ పౌరులు చనిపోయారని అంచనా. ఇప్పుడు ఫైనల్గా మనం ఇప్పటిదాకా చూసిన చరిత్రనంతటినీ ఒకచోటకి తెచ్చి ఈ సంక్షోభానికి అసలు కారణాలేంటో ఒక్కసారి విశ్లేషిద్దాం. చూడండి, పజిల్ ముక్కలన్నీ కలిపితే మొత్తం బొమ్మ క్లియర్గా కనిపిస్తుంది. 1953లో పడ్డ దెబ్బవల్ల తమని తాము కాపాడుకోవడానికి న్యూక్లియర్ బాంబు కావాలనే పట్టుదల పెరిగింది. రక్షణ కోసం పెంచుకున్న ఈ ప్రాక్సీ గ్రూపులే చివరికి వాళ్ళ కొంప ముంచాయి. ఇక న్యూక్లియర్ ప్రోగ్రాంని ఆపమని బయటినుంచి ఒత్తిడి పెరిగే కొద్దీ అది లేకపోతే మనం బతకలేమనే భయం వాళ్ళలో ఇంకా పెరిగింది. వీటికి తోడు దేశంలో ఆర్థిక సమస్యలు, అణచివేత ఎక్కువైపోయి ప్రజలే తిరగబడే పరిస్థితొచ్చింది. అలా మనం కథ మొదలుపెట్టిన చోటుకే మళ్లీ వచ్చేశాం. ఇరాన్ సుప్రీం లీడర్ ఇప్పుడు లేడు. వాళ్ల సైన్యం బలహీనపడింది. ప్రజల రోడ్లమీదకొచ్చారు. దేశం మొత్తం ఒక పెద్ద సంక్షోభంలో చిక్కుకుంది. మరిప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఈ పెద్ద సంక్షోభం ఇరాన్ని ఒక కొత్త, మంచి భవిష్యత్తు వైపు తీసుకెళ్తుందా? లేక మళ్లీ అణిచివేత, ఘర్షణలతో చరిత్ర పునరావృతమవుతుందా? దీనికి సమాధానం బహుశా కాలమే చెప్పాలి.